ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందించక ముందే విష ప్రచారం మొదలుపెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పింఛన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి. విజయవాడలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని మడమ తిప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. తల్లికి వందనంను ఏ విధంగా అమలు చేయాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై విధి విధానాల కసరత్తు చేస్తున్నామని వివరించారు. అబద్ధాలకు, అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని విమర్శించారు. కూటమి ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల గడపకు వెళ్లి పింఛన్ను ఇచ్చామని వెల్లడించారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 అందజేస్తామని తెలిపారు. మెగా డిఎస్సీని ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్సీపై పెట్టారని, ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని సూచించారు. 5 ఏళ్లలో 40,000 కోట్ల ఇసుకను దోపిడీ చేశారని, కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుకను అందజేస్తున్నామని నిమ్మల తెలిపారు.